బాబు మీ పేరేంటమ్మా? కేశవ సార్. మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారా? తీసుకెళ్ళాను సార్. ఏం చేసావు పోలీస్ స్టేషన్లో? అక్కడ తీసుకెళ్ళి సార్ నాకు మీ అన్న ఎక్కడున్నా అని చెప్పి అడిగి తీసి అని అడిగి చాలా చిత్రహింసలు పెట్టి గోడ కనిపించి అంటే నన్ను బట్టలు ఇప్పేసి సిఐ సార్ మధు సార్ వాళ్ళ మనుషులు సార్ వాళ్ళ సిబ్బంది వాళ్ళు చేతులు తీసి తర్వాత నేను దెబ్బలు భరించలేక మళ్ళీ పోయి ఎక్కడున్నా అనేది చూపించాను సార్. నేను కొట్టింది ఎవరు? సిఐ సార్ వాళ్ళ సిబ్బంది వాళ్ళు సార్. ఎన్ని రోజులు ఉన్నారు పోలీస్ స్టేషన్లో? నేను మీ అన్నయ్య మా అన్నలో సార్. ఆ రోజు పట్టుకుంటే 9వ తారీఖు 8వ తారీఖు పట్టుకున్నాను సార్. ఇక్కడ ఒక రోజు నుంచి మళ్ళీ అక్కడ సిద్దిపేటకి తీసుకెళ్ళి ఆడ వారం రోజులు ఉంచుకున్నారు సార్. ఇక్కడ ఎన్ని రోజులు ఉంచారా? ఇక్కడ ఒక రోజు ఉంచినారు సార్ పోలీస్ స్టేషన్. అవును సార్. మీ అన్నను కొట్టారా? నాకు కొట్టినారు సార్. ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? లోపలికి వేసి సిఐ సార్ వాళ్ళ రూమ్ దగ్గర వేసి కొట్టినారు సార్. ఎవరు కొట్టారు? వాళ్ళ సిబ్బంది వాళ్ళు కొట్టినారు సార్. ఏదో కొట్టారు? అమ్మాయి నన్ను తీసుకొచ్చినావు మాలనా కూడా నీకు మా కురవాళ్ళ అమ్మాయి కావాలా అన్నది ఎవరు సార్? అన్నది ఎవరు? ఆ మాటలో సిఐ సార్ కూడా అన్నారు సార్. నాకు ఈ సార్ కూడా అన్నారు మీ అమ్మని ఎంతమంది దింగింటే పుట్టినావు అని చెప్పినాను అన్నారు సార్. నాకు లంజా కూడా ఎట్టుండట్లా మాట్లాడినారు సార్. చాలా అసభ్యకరంగా మాట్లాడినారు సార్. కొట్టడం అంటే కొట్టడం సార్. నేను చూసినాను బట్టలు చెప్పిన ఏం కొట్టినా సార్. కొట్టినతానే కొట్టి 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 2 తొడలు కొట్టినాయి సార్. రక్తం గూడు కట్టినా సార్. దీనికి చేసిండేది వాడు తప్పు అయితే నీవు తప్పులు తిన్నావు కదరా అని. ఇట్లా కాదండి, నా తెలియగడుతున్న సిఐ గారు ఒకళ్ళు బయట పోలీస్ స్టేషన్ ఒకళ్ళు వచ్చారు అనుకుందాం. ఉన్నారా? బయట పోలీస్ ఉంది సహజం. అది ఇక్కడ బయట లిమిట్స్లో ఇతర జిల్లాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉంటే వస్తారు. వచ్చి లోకల్ పోలీసుని అసిస్టెన్స్ అడుగుతారు. ఇప్పుడు ట్రేస్ అవుతాయి అక్యూజర్ చేసినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఇది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆ లే గ్రౌండ్లో వచ్చారు ఆ మేజర్ అండి. ఇక్కడ అసలు మేజరా కాదన్నది అసర్టైన్ చేసుకోవాలి కదా, నిర్ణయించుకోవాలి కదా. వాళ్ళు వచ్చేసి అడగని మీరు వచ్చేస్తారా? చూసారా? బర్త్ సర్టిఫికేట్ ఉంటే చూపించండి సార్. 100% మేనేజర్ సార్. 100% చార్జ్ షీట్ ఫైల్డ్ సార్ ఆల్రెడీ కోర్టులో పోక్సో కింద ఫైల్డ్ సార్. నాకు కావాలి చార్జ్ షీట్ ఫైల్డ్ సార్. చార్జ్ షీట్ పోలీసు వాళ్ళు చేత ఎన్నో చేస్తారండి. నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తోనే ప్రొడ్యూస్ చేసి మా దగ్గర లేదు సార్. సిద్దిపేటలో కేసు చేశారు సార్. దీంట్లో మేము ఓన్లీ అసిస్ట్ చేసాం సార్. ముద్దాయిని వాళ్ళు